सोमं भगवद्भाय नमः। ओम वामदेवाय नमो ज्येष्ठाय नमः। श्रेष्ठाय नमो रुद्राय नमः। कालाय नमः। कलविकरणाय नमः। बलविकरणाय नमो बलाय नमो बलप्रवदनाय नमः। सर्वभूतधमनाय नमो मनोन्मनाय नमः। ओम घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तुरुद्रनमस्तेभ्यः। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओम नमः शिवाय। ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యోం నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మీయ భక్తులందరికీ శివ స్మరణలతో నారాయణ స్మరణ తెలియజేస్తూ, ఇది శ్రీ విశ్వామిత్ర తపోభూమి జ్యోతిర్లింగ క్షేత్రం అనే ఆశ్రమ స్థలంలో శంషాబాద్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మల్కారం అనే విలేజ్, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తర్వాత ఉంటుంది. ఇక్కడ సమస్త దేవతలు, ప్రధానంగా ఇది ధ్యాన కేంద్రం, మెడిటేషన్ సెంటర్. కాబట్టి మరి ధ్యానం అంటే ఏంది అంటే, మొట్టమొదట సర్వోత్కృష్టమైన ధ్యాని పరమేశ్వరుడు మనకు కనిపిస్తుంటాడు. మహాదేవం మహాత్మానం మహాధ్యానపరాయణం మహాపాపహరం దేవం మకారాయ నమో నమః. మహాదేవం పరమశివుడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటాడు. కాబట్టి మనకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు ఉన్నాయి. వేద భాష మనకు అర్థమవుతుందా? వేదాలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా అంటే, వాస్తవం చెప్పాలంటే మనకు సామాన్యులకు అర్థం కావు. కానీ పంచమ వేదం అనే మహాభారతాన్ని అందించాడు వేదవ్యాసుడు మనకు. కాబట్టి దాంట్లో శివుని యొక్క సర్వోత్కృష్టత అనేది చాలా వర్ణించాడు. కాబట్టి భారతాన్ని పంచమ వేదం అన్నాం. మరి వ్యాసుడు ఎవరయ్యా? వ్యాసో నారాయణో హరి, మునీనామపి అహం వ్యాసః, కవీనాం ఉషనా కవి అన్నది భగవద్గీత. మహర్షులలో వేదవ్యాసుని నేనే అన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. కాబట్టి శివారాధన సర్వోత్కృష్టమైనటువంటి దివ్య పూజగా మనకు అర్థమవుతుంది. కాబట్టి శివుడు భక్త సులభుడు. కోటి జన్మార్జిత పుణ్యై శివే భక్తి ప్రజాయతే అన్నాడు. కోటి జన్మలలో ఏదైనా కొద్దిగా పుణ్యం ఉంటే శివుడిపైన భక్తి ఏర్పడుతుంది అంటున్నారు. అటువంటి శివుడికి ఏం కావాలయ్యా? దోసెడు నీళ్లు పోసి ఒక్క మారేడు దళం పెడితే సరిపోతుంది. మరి శ్రీమన్నారాయణునికి ఏం కావాలయ్యా? కొంచెం ఒక్క తులసి దళం ఇస్తే చాలు శ్రీమన్నారాయణుడికి. మనకు భద్రాచల రామదాస్ చెప్తారు, చిరుతర భక్తి నొక్క తులసి దళమర్పణ చేయువాడు ఖేచర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్ స్ఫురదర వింద పాదముల పూజల నర్చిన వారికెల్లా తత్పరమర చేతి ధాత్రి గదా దశరథి కరుణాపయోనిధి. ఒక్క తులసీదళము శ్రీమన్నారాయణుని దివ్య చరముల దగ్గర ఎవరు సమర్పిస్తారో త్రిలోకములలో ఎదురులేనటువంటి పుణ్యాన్ని పొందుతారట. కాబట్టి మరి భక్తిలో సర్వశ్రేష్టమైనటువంటిది హరిహరుల యొక్క భక్తి అన్నారు. శ్రీమన్నారాయణుడు తులసీదళానికి ఎలా సంతోషం చెందుతాడో ఆ పరమేశ్వరుడు ఏకైక బిల్వపత్రేన అన్నాడు. ఒక్క బిల్వపత్రం శివుడికి సమర్పిస్తే చాలు ఎన్నో జన్మల పాపాలు పోతాయని తెలుస్తుంది మనకు. కాబట్టి ఈ క్షేత్రంలో ప్రధానంగా ధ్యానం, కొంచెం మెడిటేషన్. ఏంది ధ్యానం? నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమం తపః, నాస్తి ధ్యాన సమం యజ్ఞ, తస్మాత్ ధ్యానం సమాచరేత్. మనం ఎవరం? ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడికి పోతున్నాము? భగవంతుడికి మనకున్న సంబంధం ఏంది అనే సత్యాన్ని అన్వేషణ చేసినటువంటి శాస్త్రాలు భారతీయ పురాణాలు, వేదాలు, పంచమ వేదమైన మహాభారతం, రామాయణం. వీటన్నిటిలో కూడా ఏమున్నదయ్యా అంటే మన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చినాయి. ఇప్పుడు రామాయణం ఉంది, రచించినటువంటి మహానుభావుడు వాల్మీకి.
తన జీవితం అంతా కొన్ని వేల సంవత్సరాలైన రామ్ 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 అని కూర్చుంటే పుట్ట పెరిగిపోయింది. మనం ఒక 10 నిమిషాలు రామరామ అని అనగలుగుతున్నామా? భక్త మార్కండేయుడు ఉన్నాడు, శివారాధన చేశాడు. కొన్ని ప్రళయాలు గతించిపోయినాయి ఆయన ముందల, కొన్ని ప్రళయాలే జరిగిపోయినాయి. మహాభారతంలో ఉంది, ఒక ప్రళయంలో శ్రీకృష్ణ భగవానుడు వటపత్రశై ఒక మర్రి ఆకు మీద ఉండి సముద్రం అంతా సృష్టి మొత్తం జలమయమైనప్పుడు మార్కండేయుని యొక్క ఆశ్రమంలోకి మర్రి ఆకు మీద పోయి ఆ మార్కండేయుని తన గర్భంలోకి తీసుకున్నాడట. చూడండి, కొన్ని ప్రళయాలు మళ్ళీ. కాబట్టి 24 గంటల్లో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఎట్లనో సగము కాలము ఎట్లా మనం ఇప్పుడు మెలకువలో ఉన్నామో ప్రళయం కూడా అంతే కాలం నిర్మానుష్యమైపోతుంది. అంతకాలం మార్కండేయుడు ప్రళయంలో కూడా శ్రీమన్నారాయణుడైనటువంటి కృష్ణ భగవాను యొక్క ఉదరంలో శివారాధన చేస్తూ కాలాన్ని గడిపాడు. ఆ తర్వాత మళ్ళీ పునఃసృష్టిలో మార్కండేయుడిని తెచ్చి తన యొక్క ఆశ్రమంలో వదిలిపెట్టాడు కృష్ణ భగవానుడు అని చెప్తుంది. కాబట్టి కొన్ని ప్రళయాలే గతించిపోయినాయి మార్కండేయుడి ముందల, మీరు ఆలోచన చేయండి. కాబట్టి మరి ధ్యానం అంటే ఏంది, పూజ అంటే ఏంది, భగవంతుడు అంటే ఏంది, ఇవి తెలుసుకోలేకపోతే మానవ జీవితం వ్యర్థమైపోయింది. కాబట్టి శివ సర్వోత్కృష్టత వర్ణించాడు వేదవ్యాసుడు భారతంలో. ఎవరికి కావాలండి ఇప్పుడు పురాణాలు? ఎంతసేపు తాయెత్తులు కడతావా, యంత్రాలు కడతావా, పెళ్ళిళ్ళు చేస్తావా, ఉద్యోగాలు చేస్తావా? ఇవన్నీ ఎవడు ఏం చేయలేండి. అయినా మన తలరాత మార్చాలి అంటే మనము జ్ఞానంలోకి రావాలి, మనం సత్కర్మలు ఆచరించాలి. కాబట్టి కర్మానుబంధీని మనుష్యలోకి అన్నది భగవద్గీత. మనం ఏమేం కర్మలు చేస్తామో ఆ కర్మలు మన వెంబడే ఉంటాయి అవి. కాబట్టి కర్మ ఫలితాలను పోగొట్టే శక్తి యొక్క భగవద్గీతకు ఉంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి శివారాధన కొంచెం నీళ్లు పోస్తే చాలు కదా. రుద్రాధ్యాయం వేదసారం అన్నది మహానుభావులు చెప్తున్నారు. ఒక రుద్రం అనేది చతుర్వేద సమన్విత 4 వేదాల సారం అంటాడు రుద్రాధ్యాయం. కాబట్టి రుద్రాధ్యాయం ఏంటి? ఓం నమో భగవతే రుద్రాయ అనుకుంటూ శివునికి పంచామృతాలు పోస్తాం, మంచినీళ్ళు పోస్తాం. కాబట్టి రుద్రుడు అంటే అర్థమైంది, దుఃఖాలన్నీ తొలగించేవాడు. దుఃఖం ఎక్కడుంది స్వామీజీ? మనం పుట్టినప్పుడు లోకానికి ఏడుస్తూ వచ్చాం. భగవద్గీత చెప్తుంది, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం. అర్జున, ఈ ప్రపంచమే దుఃఖాలయమయ్యా అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. కానీ మనం ఆలోచన చేస్తే పుట్టినప్పుడు ఏడుస్తూ వచ్చాం, ఈ దుఃఖాలయం కాబట్టి. పోయేటప్పుడు ఎవడైనా నవ్వుతాడా అండి? పోయేటప్పుడు ఎవడైనా ఏడుస్తూనే పోతారు. ఎన్ని కోట్లున్నా చాలు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎంత డబ్బున్నా 1 రూపాయి తక్కువ ఉంది, ఎంత సుఖాన్ని అనుభవించినా దుఃఖపెట్టిపోతూ ఉంది. కాబట్టి ఇది దుఃఖాలయం అన్నది భగవద్గీత. స్వామీజీ ఏడవడానికైనా వచ్చింది లోకంలోనికి? కాదు నాయన, బ్రహ్మానంద రసానుభూతిని అనుభవించాలా, జీవన్ముక్తుడు కావాలా, సత్యాన్వేషణలో తాను బ్రహ్మమై వెలుగొందాలా. బ్రహ్మవిద్ బ్రహ్మ ఏవ భవతి. కాబట్టి కర్మల వల్ల జ్ఞానం వస్తుంది. ఏం కర్మలు చేయాలి? సత్కర్మలు, మంచి కర్మలు చేయాలి, భగవంతుడికి సంబంధించిన కర్మలు చేయాలి. కాబట్టి శివుణ్ణి ఎంత ఆరాధించారండి నరుడు నారాయణుడు. భారతం చదివితే కదా కొన్ని లక్షల సంవత్సరాలు శివారాధనలో కలిపినట్టుగా చెప్తుంది భారతం మనకు. శ్రీకృష్ణుడు నరనారాయణుడు. కానీ కృష్ణావతారంలో హిమాలయాల్లో శ్రీకృష్ణుడు 30 సంవత్సరాలు శివారాధన చేసినట్టుగా ఉంది. మనం విష్ణు సహస్రనామాలు చదువుతున్నాం. మరి విష్ణు సహస్రనామాలు విన్న తర్వాత చెప్పింది ఎవరు? విష్ణు సహస్రనామాలు భీష్ముడు చెప్పాడు, ధర్మరాజు విన్నాడు. మరి విన్న తర్వాత ధర్మరాజు సంతృప్తి చెందాడా అంటే భారతంలోనే విష్ణు సహస్రనామాలు మనకు ఎక్కడ దొరుకుతాయి? పంచమ వేదమైన భారతంలో దొరుకుతాయి మనకు. విన్న తర్వాత ధర్మరాజు సంతృప్తి చెందలే. పితామహ, నాకు శివుని సహస్రనామాలు కూడా చెప్పవయ్యా అన్నాడు. శివ సహస్రనామాలు కూడా భారతంలోనే ఉన్నాయి. అయ్యా, ఆ శివ సహస్రనామాలు చెప్పడానికి నాకు సమర్థత లేదు, నీకు అంత జ్ఞానము ఉన్న మహానుభావుడు ఆ శ్రీకృష్ణుడికి అది సాధ్యమవుతుందయ్యా, నువ్వు ఆయనని అడుగంటే అప్పుడు శ్రీకృష్ణ నాకు శివుని యొక్క సహస్రనామాలు చెప్పవయ్యా అంటే, సరేనయ్యా, నేను ఒక సమయంలో ఉపమన్యుడు అనే ఒక మహారుషిని హిమాలయాల్లో సందర్శించాను. ఆయన జీవితం చాలా గొప్పది. ఆయన ఆశ్రమంలో శివుడు నిరంతరం ఉండేవాడు శివలింగాకారంలో. ఆయన పేరే భక్త ఉపమన్యుడు.
కాబట్టి ఆ పుణ్యాత్ముడు నాకు శివ సహస్రనామాలు విరజా దీక్షగా ఇచ్చాడయ్యా. ఆ శివుని యొక్క సహస్రనామాలు నేను ధ్యానించి అర్చించి పూజించి శివానుగ్రహాన్ని పొంది ఆ శివుని యొక్క కృపకు నేను పాత్రుడనవ్వడం వల్ల నాకు 30 సంవత్సరాలు నా జీవితకాలంలో హిమాలయాల్లోనే గడిచిపోయిందయ్యా అన్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఆశ్రమాలు, ఆలయాలు, మఠాలు, పీఠాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి మన దేశంలో. మరి ఆశ్రమాలు ఏంటి అంటే పరమాత్మ యొక్క ధ్యానం చేసేవాళ్ళు మహానుభావులు. కాబట్టి తీర్థి కుర్వంతి తీర్థాన్ని అన్నాడు నారద భక్తి సూత్రాల్లో. నాయన ఎవరు భగవంతుని ధ్యానం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారో ఆ ప్రదేశాలన్నీ కూడా పవిత్రాలైపోతున్నాయి, తీర్థక్షేత్రాలు అని చెప్తున్నాడు నారద భక్తి సూత్రాల్లో. కాబట్టి బ్రహ్మవిద్ బ్రహ్మ ఏవ భవతి, భగవంతుని ధ్యానించేవాడు భగవత్ స్వరూపునిగా వెలుగుతాడు. కాబట్టి రుద్రుడు మరి శివుడు ఏంటయ్యా అంటే సమస్త దుఃఖాల్ని పోగొట్టేటటువంటి వాడు రుద్రుడు. దుఃఖం ఎక్కడుందో చెప్పాను, పోయినప్పుడు దుఃఖం ఉంది, వచ్చినప్పుడు దుఃఖం ఉంది, ఉన్నప్పుడు దుఃఖమే ఉంది. ఈ దుఃఖాలన్నీ తొలగించుకోవడానికి రుద్రునికి మనము అభిషేకం చేస్తూ ఉంటాం. ఇది జ్యోతిర్లింగ క్షేత్రం. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో. ప్రతినిత్యం ఇక్కడ గోవుపాలు, జలము, మారేడాకులు, పూలతో చక్కగా శివునికి ఆరాధన చేస్తూ ఉంటాం. కాబట్టి శివారాధన వల్ల ఇది లేదు అనేది కాదు, ఐశ్వర్యవంతులైపోతారట శివారాధన వల్ల. ఒక మహానుభావుడు చెప్తాడు, కలవారై మతిమంతులై రసికులై గంభీరులై లలనా మన్మధులై సముజ్వల వచోలాలిత్యులై నిత్యులై బల విభ్రాజితులై యశోభరితులై భాసులు భాగ్యోదయుల్ తొలి జన్మంబున మిమ్ము కొలిచిన పుణ్యాత్ములు వారు సర్వేశ్వరా. శివారాధన చేసేవాళ్ళు ఐశ్వర్యవంతులుగా పుడతారట. కలవారై మతిమంతులై మంచి బుద్ధిమంతులుగా పుడతారట. రసికులై గంభీరులై లలనా మన్మధులై సముజ్వల వచో లాలిత్యులై నిత్యులై బల విభ్రాజితులై యశోభరితులై బాసులు భాగ్యోదయుల్ తొలి జన్మంబున మిమ్ము కొలిచిన పుణ్యాత్ములు వారు సర్వేశ్వర అన్నారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా రామాయణ ప్రవచనం జరుగుతుంది, భాగవత సప్తాహాలు జరుగుతాయి, శివపురాణం జరుగుతుంది, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, శివానందలహరి, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉన్నటువంటి ఆశ్రమం ఇది. ఇక్కడ ప్రధానంగా అమ్మవారు కాశీ విశాలాక్షిగా ఉంటుంది. మృత్యుంజయ మహాదేవుడు అని 13వ శివలింగం మృత్యుంజయ మహాదేవుడని. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇక సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏంటి అంటే కుజదోషం అంటూ ఉంటారు ఈ లోకంలో అక్కడక్కడ. కాబట్టి కుజదోషానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలైనా ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామిని పంచామృతముల చేత లేదా మంచి ఆవు పాల చేత కనుక అభిషేకించినట్లయితే, పూజించినట్లయితే సమస్త దోషాలు పోతాయి ఇక్కడ. అలాగే అక్కడ సరస్వతీమాత ఉంది, ఇక్కడ శ్రీరామచంద్రుడు ఉన్నాడు, దత్తాత్రేయుడు ఉన్నాడు, అన్నపూర్ణేశ్వరుడు ఉన్నాడు, రాధాకృష్ణులు ఉన్నారు, చక్కగా లక్ష్మీనారాయణుడు ఉన్నారు, హనుమంతుడున్నాడు, సంకటమోచనుడు, కాశీ నుంచి వచ్చిన సమస్త దేవతలున్నారు. అలాగే 12 దివ్య జ్యోతిర్లింగాలు, నర్మదేశ్వరులు, ఇవన్నీ కూడా. కాబట్టి శివలింగాలు ప్రాణలింగాలు అన్నమాట. నర్మదా శివలింగాలకు ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయవలసిన అవసరం లేదు, అవి ప్రాణంతోనే ఉంటాయని మహాత్ములు శాస్త్రాలు చెప్తున్నారు. ఇక్కడ అన్నీ కూడా నర్మదా శివలింగాలే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మెయిన్గా ధ్యానం. మరి జ్ఞానముద్రం, ఇదేంటి జ్ఞానముద్ర? జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః అన్నాడు. శ్రీకృష్ణుడి జ్ఞానముద్ర. శివుడిదే ముద్ర? చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే శివుడిది జ్ఞానముద్ర. మరి అమ్మవారు ఆదిశక్తి లలితాదేవిది ఏ ముద్ర? జ్ఞానముద్ర. జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణ్యై నమః. లలితాదేవిది జ్ఞానముద్ర, లక్ష్మీదేవిది జ్ఞానముద్ర, సమస్త దేవతలందరిది జ్ఞానముద్ర. కాబట్టి మనం కొద్దిసేపు జ్ఞానముద్రలో కూర్చొని చక్కగా భగవంతుణ్ణి దృష్టిని భ్రూమధ్యంలో పెట్టుకొని జ్ఞానముద్రలో చక్కగా సుఖాసనం కానీ పద్మాసనం కానీ సిద్ధాసనంలో కానీ కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనకు ఓపిక ఉన్నంతసేపు చక్కగా ధ్యానాన్ని అలవాటు చేసుకుంటే మనమే తీర్థస్వరూపులమవుతాం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి అన్నారు. ఎవడు సుఖంగా ఉన్నాడా ఈ లోకంలో? కేవలం జ్ఞానమూర్తి. కాబట్టి ధనాధిక్యం సుఖాధిక్యం లేదండి. చాలామంది డబ్బు డబ్బు అని పరిగెత్తున్నారు, కానీ డబ్బు సంపాదించినంత మాత్రాన సుఖం వస్తుంది అనుకోవడం భ్రమ అండి.
జ్ఞానాధిక్యం సుఖాధిక్యం. ఎవడు జ్ఞానవంతుడో వాడే ఈ లోకంలో సుఖపడతాడు. కాబట్టి ఇది శ్రీ విశ్వామిత్ర తపోభూమి అనే ఆశ్రమం, మల్కారం అనే గ్రామం, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శంషాబాద్ నుంచి కుడివైపుకి వెళ్తే శంషాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చక్కగా మీకు చూపిస్తారు, 12 శివలింగాలు చూపిస్తారు, జ్యోతిర్లింగాలు, సోమనాథుడు, శ్రీశైలేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, కేదారేశ్వరుడు, భీమశంకరుడు, విశ్వనాథుడు, త్రయంబకేశ్వరుడు, వైద్యనాథుడు, నాగనాథుడు, రామేశ్వరుడు, కృష్ణేశ్వరుడు, 12 జ్యోతిర్లింగాలు చూపిస్తాం. సర్వదేవతానిలయం. ఇక్కడ ప్రధానంగా ధ్యానం, తర్వాత శివారాధన, తర్వాత సమస్త దేవతలకు శ్రీమన్నారాయణుడికి తులసీ దళాలు ఇస్తూ ఉంటాం. ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఏదో మనకు తోచినంతలో భగవద్ధ్యానం, భగవదర్చన. కాబట్టి జీవితాన్ని ఉపనిషత్తులు, పురాణాలు, పంచమ వేదమైన భారతం, రామాయణం, భాగవత సప్తాహాల ద్వారా జీవితాన్ని చరితార్థం చేసుకుందామని మీ అందరికీ ఓం నమః శివాయ శుభాశిష్యులు తెలియజేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శివార్పణం. నా పేరు భక్త సురేష్. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుభం భూయాత్.